హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి వెరైటీగా ఉంటుంది. ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల్లో కొన్ని కార్యక్రమాల్లో కూడా అప్పుడప్పుడు మాట్లాడటం, చర్చనీయాంశంగా మాట్లాడటం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన టీడీపీలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పి గతంలో మనం కూడా చూసాం. బట్ ఆయన రీసెంట్ గా కొన్ని మాటలు మాట్లాడారు. కూటమిలోకి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే వాళ్ళతో జాగ్రత్త, టీడీపీలో మరీ ముఖ్యంగా జాగ్రత్త అని చెప్పుకొచ్చారు. ఎలా చూస్తారు సార్? డెఫినెట్ గా, ఎందుకంటే ఆ దెబ్బలు పడినడుగు తెలిసింది అన్నట్టు. ఆయన పడిన అన్ని దెబ్బలు ఎవరు పడలా. అంతకుముందు అబ్బాయి చౌదరి ఎవరు ఎమ్మెల్యే ఉన్నాడు, అనేక రకాల కేసులు పెట్టారు, బెదిరించారు, రకరకాలుగా అన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తర్వాత ఆయన కొద్దిగా ఒక రకమైన మాస్ లీడర్ గా ప్రజల్లో ఇన్కలక్యులేట్ అయ్యాడు. అయిన తర్వాత చాలా సిస్టమేటిక్ కూటమి ధర్మం ప్రకారం అటు జనసేన కలుపుకున్నాడు, టీడీపీ అటు బీజేపీ కలుపుకొని ఆయన ఇప్పుడు ఈ రోజు గెలిచాడు. ఒక ఫైర్ బ్రాండ్ గా చింతమనేని మనం చూడొచ్చు. ఎందుకంటే వేరే విధేయుడు టీడీపీ పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తికి ఉంటది కదా, మొదట డే వన్ నుంచి పార్టీ కార్యకర్తగా ఉండి పార్టీ కేడర్నన్ని కాపాడుకున్న వ్యక్తిగా. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి పిచ్చి అభిమానం, బహిరంగానే చెప్పాడు. జనసేన కార్యకర్తలు అవుట్ రైడ్ చేయబట్టి నేను గెలిచానని కూడా చెప్పాడు. మరి అటువంటిది ఒకవైపు జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి మిత్రపక్షాలుగా కూటమి కలిసి వైసీపీని ఓడించినప్పుడు వైసీపీ నుంచి వాళ్ళ యొక్క మనుగడ కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ యొక్క వ్యాపారాల కోసం ఈ పార్టీలో వచ్చి వీళ్ళ మీద నెత్తినెక్కి వీళ్ళ భుజాలెక్కి స్వారీ చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? అందులో మిగతా వాళ్ళు ఊరుకుంటారు కానీ ఇటువంటి మాస్ లీడర్ ఊరుకోరు కదా. కాబట్టి ఆయన శుతిమెత్తంగా సూటిగా చెప్పింది, మన ముగ్గురు భావజాలం ఒకటే. టీడీపీ అయినా, జనసేన, బీజేపీని కలిసి ఉన్నాం. కలిసి ఉండే క్రమంలో మా నాయకుడు కూడా సీనియర్ కాబట్టి అయినా కానీ చెప్తున్నాను, ఆయనకి అన్ని తెలుసు. అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు పాపం జాలి దయ అంటే కుదరదు అనేది ఆయన చెప్పింది. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు మోసి కేసులు పెట్టించుకున్నాం, పార్టీని బతికించుకున్నాం, కష్టపడ్డాం, ముళ్ళంతా గుల్ల చేసుకున్నాం, వ్యాపారాలు ఆర్థికంగా నష్టపోయాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ పార్టీ నుంచి వచ్చి మీరు చేర్చుకుని మా భుజాల మీద ఎక్కితే మేము సహించాం, మీరు కూడా దయచేసి అటువంటి వాళ్ళని పార్టీలు రాకుండా చూడండి అని శుతిమెత్తంగా, సూటిగా, స్పష్టంగా చింతమనేని గారు టీడీపీ అధిష్టానానికే కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలకు కూడా చెప్పినట్టుగా. అంటే గతంలోనే ఆల్రెడీ కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి ఏమన్నా ఇండికేషన్ ఇస్తున్నారంటారు, లేదా కొత్తగా ఎవరన్నా రాబోయేటువంటి వాళ్ళు? అక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో అలాంటివి ఏం కనపడలేదు. ఇప్పుడు సపోజ్ వేరే పార్టీలో నుంచి అయితే, వేరే పార్టీ నుంచి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయితే ఆయన క్లారిటీగా అర్థమయ్యేది. కానీ కొంతమంది వైసీపీ అన్నాడు ఆయన. అవును సార్, క్లారిటీ ఉదాహరించి వైసీపీ నుంచి వచ్చి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వచ్చి ఈ కూటమిలో చేరితే వారు మా భుజాల మీద ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. వాళ్ళని నమ్ముకుంటే మనం లాస్ అవుతాం. మన ఇల్లును మనం కాపాడుకుందాం, మన చెట్టును మనం రక్షించుకుందాం. ఆ ఫలాలు ఏదో మనం అనుభవించాలి. అంటే కూటమిలో అందరూ అనుభవించాలి. ముగ్గురు కలెక్టివ్ గా అనుభవిస్తేనే 15 సంవత్సరాలు అధికారం ఉంటుంది. లేకపోతే వైసీపీ నుంచి వచ్చి వైసీపీ 5 సంవత్సరాలు అనిపించి మళ్ళీ ఇక్కడ కూడా అనిపించాలి అనుకుంటే మరి మమ్మల్ని నమ్మిన పార్టీ ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఎటుపోతాయి అనేది చింతమనేని ఆవేదనలో అర్థం ఉంది. అది స్ట్రైట్ గా టీడీపీ అధిష్టానంతో పాటుగా బీజేపీకి కానీ జనసేనకి కానీ చెప్పాడు. అది ఏంటి వేరే విధంగా చెప్పాలా. ఆయన ఏమి బెదిరించినట్టు కాదు. ఆయన భాష అంతే, ఆయన మాట అంతే, ఆయన తీరు అంతే. కాబట్టి ఆయన శుతిమెత్తంగా, సూటిగా ముందు జరగబోయేదాన్ని ప్రికాషన్స్ ఊహించి కావాలని వ్యూహాత్మకంగా ఇక్కడ డంప్ చేయాలని చూస్తున్నారు ఈ పార్టీలోకి. అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దు అనేది క్లియర్ కట్ ఇండికేషన్. అదే సీనియర్ నాయకుడిగా ఆయనకు హక్కు ఉంది, ఆయన ఆవేదనలో అర్థం ఉంది అనేది స్పష్టమవుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.